పాపం కొండా సురేఖ ఏడుపు ఒక్కటే తక్కున్నదట. ఎవరికి చెప్పుకోవాలనో తెలియక వలవల ఏడ్చినంత కథ అవుతున్నదట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్లు మంత్రి కొండా సురేఖను లెక్కలకే తీసుకుంటలేరట. మంత్రి అనే కనీస మర్యాద ఊడిస్తలేరట. అందుకే పాపం కొండా సురేఖ ఎక్కెక్కి ఏడ్చినంత పని అవుతున్నదట. మరి అంతే కదా, మంత్రి ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు గచ్చున ఉనకాలి, ఏం పని చెప్తే ఆ పని చెయ్యాలి. అట్లాంటిది మంత్రి గారిని పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటది, ఏం కథ. అందుకే వాళ్ళు నా మాట ఇంటలేరని సీఎం రేవంత్ రెడ్డికే చెప్పుకొని బాధనంతెల్ల పోసుకున్నదట. పాపం మంత్రికి ఎసోంటి సమాచారం ఇస్తలేరట. వాళ్ళు ఇష్టం ఉన్నట్టే చేస్తున్నారట. కొండా మేడం హై లెవెల్ సమీక్ష సమావేశాలు పెడితే ఆఫీసర్లు వస్తలేరట. తనకు చెప్పకుండానే ఫైళ్లు క్లియర్ చేస్తున్నారట. అంటే సర్వం వాళ్ళే అన్నట్టు నడిపిస్తున్నారట. నామకే వాజ్ అన్నట్టు మంత్రి ఉన్నది, అంతే మాదే రాజ్యం అని తీసి వాడేసినట్టు చేస్తున్నారట. అసొంటప్పుడు కడుపులో ఎంత దుఃఖం ఉండాలి, ఏం కదా. పేరుకే మంత్రి, పెత్తనం మొత్తం ఆఫీసర్లదే అని బయట ఎవరన్నా అంటుంటే ముఖం చెల్లనట్టు అవుతుంది. ఆ బాధ భరించుడు పాలోన్తోని కూడా కాదు, అంత కష్టం ఉంటది. కాబట్టే రేవంత్ రెడ్డికి చెప్పుకున్నదట. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1,00,000 పనులతోని తలకాయ నొప్పి అవుతున్నది. గా ఆఫీసర్లను చెప్తే ఇనేతట్టి వేసుకోలేవా? గట్లయితే నువ్వేం మంత్రివి అని అన్నడో, లేకుంటే నేను వాళ్ళతో మాట్లాడతా అని చెప్పిండో తెలియదు కానీ గొడగొడ ఏడ్చినంత పని అవుతున్నదట కొండా సురేఖ మేడంకు. మేడం కష్టం ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి. తాయి బండ్లు నడిపితే టక్కర్లు అవుతాయి, అట్లా అయితే కొందరు ప్రాణాలు పోతాయి, ఇంకొందరు సావు బతుకులు నడుముంటారు. అసొంటోళ్ళని కాపాడేటానికి 108కు కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటే ఆ టయానికి దావఖానకి తీసుకుపోతుంది. కానీ గసోంటి అంబులెన్స్ డ్రైవరు ఏం చేసిండో చూడండి. ఎంత తాగినోదారా? 83 చూపెడుతున్నది. అంటే మంచిగా తాగినవు సరిపోను, అమాయకం తిరిగా గట్ల చూస్తున్నావేంది? బండి పక్కకు పెట్టు. ప్రతిరోజు గిట్లనే డ్రైవింగ్ చేస్తున్నావా, లేకుంటే ఇవాళ ఒక్కరోజేనా? బాలే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నవయ్యా. తాగి బండ్లు నడిపి యాక్సిడెంట్లు అయితే నువ్వే అంబులెన్స్ లా తీసుకుపోవాలి గాని ఒకవేళ నువ్వే యాక్సిడెంట్ చేస్తే ఎట్లా? పోనీ నీకే దెబ్బలు తాకి సావు బతుకులు నడుముంటే ఎట్లా? అందుకే బండి దిగు బాబు అని పోలీసులు మర్యాద కొద్దీ అంబులెన్స్ ను పక్కకు పెట్టించిండ్రు. హన్మకొండ జిల్లా సెంటర్లా ఎప్పటి తిరగనే పోలీసులు తాగి బండ్లు నడుపుతున్న వాళ్ళని దొరకబట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారట. అసలుకైతే అంబులెన్స్ డ్రైవర్లు తాగరు, వాళ్ళంత సిన్సియర్లు ఇంకెవ్వర్లు ఉండరు అని వదిలిపెట్టాలి గాని పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో. మిషన్లు ఊది బాబు అంటే 83 చూపెట్టిందట. ఎంత మంచి డ్యూటీలు చేస్తున్నారో చూడుండ్రి సర్కారు కొలువులు చేసేటోళ్ళు. పొద్దుగాలనే మందు తాగాలని ఎందుకు అనిపించింది డ్రైవర్ అన్న? ఇంట్లో ఏమైనా తిప్పలుంటే సెలవులు పెట్టుకోవాలి గాని ఇదేం పని అని అంటున్నారు. సుక్క ముట్టకుండా అంబులెన్సులు నడుపుతున్న డ్రైవర్ అన్నలు.